హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకేస్. ఇవాళ ఆర్సీబీ గురించి మాట్లాడుకుందాం. ఆర్సీబీ పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లు రెండు బ్యాక్ టు బ్యాక్ జరిగాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి చిన్నస్వామి స్టేడియంలో, సెకండ్ వచ్చేసి చండీగఢ్ వన్ డే పంజాబ్ సైడ్ జరిగిందనమాట. ఫస్ట్ మ్యాచ్ చాలా దారుణంగా ఆర్సీబీ ఓడిపోయింది. అక్కడ వర్షం పడ్డము, ఆ పిచ్ వెట్ అవ్వడము, దాని మీద పిచ్ మీద ఆ, పట్ట వేస్తారు కదా, ఆ పట్ట వేయడం వల్ల కూడా లోపల చెమ్మ వస్తుంది అనమాట. ఆ చెమ్మ కూడా పిచ్చికి అంటుకోవడం వల్ల అది కొంచెం వెట్ అయిపోతుంది. అక్కడ కూడా ఎంత చెమ్మ ఉంటే అంత వెట్టేగా. బయట వర్షం పడినంత మాత్రం దాని మీద పట్టేసేస్తే అక్కడ చెమ్మ పట్టకుండా తడవకుండా అయితే ఉండదు. ఖచ్చితంగా ఆ చెమ్మ చిన్న స్వెట్ లాగా వచ్చేస్తుంది. ఆ స్వెట్ అనేది అక్కడ ఏర్పడిపోయి పిచ్ అనేది మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. పిచ్ ఈజ్ లైక్ ఊసరవెల్లి, మన నాయక్ చెప్పినట్టు అనమాట. అంటే ఎదుటోళ్ళు ఆడేటప్పుడు బ్యాటింగ్ పిచ్ అయిపోద్ది, మేము ఆడేటప్పుడు బౌలింగ్ పిచ్ అయిపోద్ది ఆర్సీబీకి అన్నట్టు నాయక్ చెప్పాడు. సో ఆ విధంగా ఈ పిచ్ అయితే మాత్రం కొంచెం ఆడుకుంటుంది. చాలా చోట్ల చాలా పిచ్చెస్ ఇలానే ఉంటాయి అనమాట. సిచ్యువేషన్ బట్టి అవి అలా మారిపోతాయి. ఆ టైంకి అక్కడ బౌలర్స్కి కానీ బ్యాట్స్మెన్స్కి కానీ వాళ్ళకి తగినట్టు ఉండవు. చెప్పలేం ఎప్పుడు ఎలా అయిపోతుందో. ఒక్కోసారి అది బౌలర్స్కి వర్తిస్తుంది, ఒక్కోసారి అది బ్యాటింగ్స్కి వర్కౌట్ అవుతుంది బాగా. అలాంటప్పుడు ఎప్పుడు ఏ పిచ్ ఎలా చేంజ్ అవుతుంది అనేది గెస్ట్ వెళ్ళినప్పుడు బ్యాటింగ్కి కానీ బౌలింగ్కి కానీ ఎవరికొరికి ఖచ్చితంగా దెబ్బ పడాల్సిందే. ఆ విధంగానే జరిగిందనమాట మ్యాచ్లో. మన ఆర్సీబీ మ్యాచ్ అయితే చాలా ఎఫెక్ట్ అయిపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ దట్టు టాస్ ఓడిపోయింది. టాస్ ఓడిపోవడంతో మ్యాచ్ ఆల్మోస్ట్ ఇంకా అక్కడే దెబ్బ పడినట్టు అర్థమైపోయింది. ఎందుకంటే వెట్టి పిచ్లో బౌలింగ్ వేసినప్పుడు బాల్స్ బ్యాట్ మీదకి రావు, స్లో అయిపోతుంది బాల్. ముందే బాల్ ఊపడంతో ఆటోమేటిక్గా పైకి లేవడము, లేకపోతే ముందుకు వచ్చి స్టంపింగ్ అవ్వడము, ఇలాంటివి ఏదో జరుగుతాయి అనమాట. స్లో అయిపోతుంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్కి. అండ్ సెకండ్ బ్యాటింగ్ వచ్చేసరికి కొంచెం బెటర్ అవుతుంది పిచ్. వాళ్ళకి కూడా కంప్లీట్గా అవుతుందని చెప్పలేం, పర్లేదు. ఇతల బౌలింగ్ ఇంకా బాగా ఉంటే అక్కడ మేనేజ్ చేయడానికి అవుతుంది అనమాట సెకండ్ బ్యాటింగ్లో. కొంచెం అదే జరిగింది మొన్న. కాకపోతే వాళ్ళు ఇంకా గట్టిగా ఆడారు. నెహాల్ బజారా బాగా ఆడాడు ఆ టైంలో. ఇంటెంట్ తీసుకొని మంచిగా స్టెబిలిటీ తీసుకొని కొద్దిసేపు టైం తీసుకొని బాల్స్ చూసుకొని తర్వాత ఎట్లా మూవ్ అవ్వాలో అలా మూవ్ అయ్యేసి 6లు 4 కొట్టేసి మ్యాచ్ని అక్కడ టర్న్ చేశాను అనమాట. ఆ మ్యాచ్ ఆ విధంగా వాళ్ళకి వర్కౌట్ అయింది. వాళ్ళు గెలిచేశారు అనమాట. ఆ రివెంజ్ అక్కడ మిగిలిపోయింది. ఆ గ్రౌండ్ మొత్తం ఆర్సీబీ ఫ్యాన్స్ ఆల్మోస్ట్. ఎంత ఆర్సీబీ 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 అని అరుస్తూనే ఉన్నారు. అయిపోయిన తర్వాత అందరు సైలెంట్ అయిపోయారు అని చెప్పేసి అయ్యర్ ఇట్లా ఒక చిన్న సిగ్నల్ ఇచ్చాడు అనమాట. అది అట్లే మిగిలిపోయినట్టుంది మరి. అది గుర్తుపెట్టుకున్నాడేమో మరి. విరాట్ కోహ్లీ కూడా ఇవాళ మ్యాచ్ గెలిచిన తర్వాత అయ్యర్ దగ్గర పోయి ఇట్లా అన్నాడు, ఓన్ ద మ్యాచ్ అని. చాలా బాగుంది. ఏదో పిక్చర్ కూడా చూపిస్తా చూడండి. అంటే అంటే ఫన్నీగానే, అది జస్ట్ ఫన్నీ కన్వర్సేషన్ అంతే, అది నాట్ సీరియస్ మ్యాటర్ అనమాట. అక్కడ చాలా విరాట్ కోహ్లీ తెలిసిందే కదా, రివెంజ్ మాత్రం ఇచ్చేస్తాడు. అది ఫన్నీ వేలో కూడా అవుతుంది. అంటే వాళ్ళిద్దరికి ఉన్న బాండింగ్ అలాంటిది కాబట్టి అక్కడ రివెంజ్ తీసుకొని ఏదో గొడవడాల్సినంత ఏం లేదు. మ్యాచ్ అయితే ఇవాళ పంజాబ్తో గెలిచడం అంటే అంత ఈజీ ఏం కాదు. బౌలింగ్, ఒక టీం గెలవాలంటే అదే ఒక కప్పు గెలవాలన్నా, ఒక టీము ముందుకెళ్ళాలన్నా అందరిలో అక్కడ ఉన్న వెల్ బ్యాలెన్స్డ్ టీం అయితే ఉంటేనే మాత్రమే ముందుకు వెళ్ళిపోతాను అనమాట. వెల్ బ్యాలెన్స్డ్గా టీం లేనప్పుడు బౌలింగ్ ఉండి బ్యాటింగ్ లేకపోయినా, బ్యాటింగ్ ఉండి బౌలింగ్ లేకపోయినా వేస్ట్. సేమ్ ఆర్సీబీలో ఇది ఇన్ని ఇయర్స్గా జరుగుతూ వస్తుంది ఇది. అలాంటిది ఈసారి ఆర్సీబీ అలా లేకుండా టీం మొత్తం చాలా కంప్లీట్గా ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ అనమాట. ఆ విధంగా టీం సెట్ చేశారు. దీనికి వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి మా దినేష్ కార్తిక్, ద మెయిన్ రీజన్ బిహైండ్ దిస్ టీమ్. ఈ టీంని బిల్డ్ చేయడానికి దినేష్ కార్తిక్ కూడా చాలా కష్టపడ్డాడు. చాలా దగ్గరుండి ఆ బిడ్డింగ్లో చూసుకోవడం జరిగిందనమాట. దినేష్ కార్తిక్ ఒక మైండ్ నిజంగానే మెచ్చుకోవాలన్నమాట. ఇక్కడ టీం సెలెక్ట్ చేయడం అనమాట చాలా బాగా అనిపించింది. ఆ టీం చూసిన తర్వాత ఆర్సీబీ మీద ఎక్కడో చిన్న హోప్ వచ్చింది. దాని తర్వాత మ్యాచెస్ జరిగేటప్పుడు దాని మీద పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఇంకా బాగా హోప్ వచ్చేసింది. ఇలాగే స్టిల్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్లే ఆఫ్స్ తర్వాత మళ్ళీ క్వాలిఫైయర్ మ్యాచ్లు, తర్వాత ఫైనల్ మ్యాచ్. సో కప్పు కొట్టే అవకాశం ఉన్నట్టు ఎక్కడో చిన్న హోప్ అయితే కలిగింది ఆర్సీబీ ఫ్యాన్స్కి, ఆర్సీబీ హేటర్స్కి కూడా కలిగి ఉంటుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే బౌలింగ్ ఉంది కాబట్టి, బ్యాటింగ్ అంత అన్ని విధాలుగా కంప్లీట్గా ఉంది కాబట్టి. లేకపోతే ఆర్సీబీ మీద హోప్స్ ఏం లేవు, ఎవరికి ఉండవు. ఎందుకంటే ఎవ్రీ టైం రావడము, ఏదో ఆడినామా పోవడమా, లాస్ట్కి వచ్చేసి లాస్ట్ గేమ్ ఏదో క్వాలిఫైర్లు కానీ ఫైనల్లో కానీ జస్ట్ అట్లా వచ్చి చుసుకొని ఫెయిల్ అయిపోయి వెళ్ళిపోవడం అనమాట. ఇలాంటి చోక్ చేయడం అంటారు కదా, అదే అలాంటివి జరిగాయి ఎక్కువ. గాయస్, ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ అదే క్రికెట్ సంబంధించినవి కానీ, మూవీకి సంబంధించిన వీడియోస్ కానీ నేను చేస్తూ ఉంటాను. మీరు చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. నేను చూస్తుంటాను అబ్బా, కామెంట్స్కి రిప్లై కూడా ఇస్తాను. చేసేయండి. బాయ్.